సెకండరీ హెల్త్ రాష్ట్ర కమిషనర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ చక్రధర్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి వైద్య వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 20 సెకండరీ హెల్త్ హాస్పిటల్స్ ఉంటాయి. అందులో 2 ఏ గ్రేడ్ స్థానంలో నిలిచాయి. తెనాలి, పొన్నూరు, నరసరావుపేట హాస్పిటల్స్లో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు గుర్తించి ఏ గ్రేడ్ ప్రకటించారన్నారు గుంటూరు జిల్లా డీసీహెచ్ఎస్ డాక్టర్ రంగారావు. మంగళగిరిలో మంత్రి లోకేష్ నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ త్వరలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. సకాలంలో వైద్య సేవలు, మెడిసిన్స్ అందిస్తున్నామంటున్న జిల్లా అధికారి డీసీహెచ్ఎస్ డాక్టర్ రంగారావు తోటి మా గుంటూరు ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. సెకండరీ హెల్త్లో అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం రహత్తు, అదేవిధంగా ఇటీవల మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 20 సిహెచ్ హాస్పిటల్ ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం 4 ఏరియా హాస్పిటల్ ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా నిన్నటి వరకు కూడా బీ క్యాట్లో ఉన్నటువంటి, అంటే వైద్యంలో ఏ ప్లేస్లో ఇప్పుడు ప్రస్తుతం అన్ని హాస్పిటల్ కూడా నిలిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. వైద్యంలో అటు పెను మార్పులు తీసుకొచ్చారు అటు కూటమి ప్రభుత్వం. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు డీసీహెచ్ఎస్ రంగారావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు వైద్యకి విద్యకి పెద్దపీట వేసినటువంటి పరిస్థితి, ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం రహత్ ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చింది. ఏ విధంగా ముందుకెళ్తారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా వైద్యం మీద, హాస్పిటల్స్ మీద, ముఖ్యంగా సెకండరీ హెల్త్ మీద చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు మన ముఖ్యమంత్రి గారు మరియు గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నారు. చేయడం వల్ల మనకి హాస్పిటల్స్ అనేటివి ఈ సంవత్సరం ఏ గ్రేడ్లో ఎక్కువ హాస్పిటల్స్ వచ్చాయి రాష్ట్ర స్థాయిలో. ముఖ్యంగా చెప్పాలంటే మన గుంటూరు జిల్లా వరకు 4 హాస్పిటల్స్ ఉన్నాయి. 3 సిహెచ్సిలు, ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంది. దాంట్లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గతంలో బి గ్రేడ్లో ఉండింది, ఇప్పుడు ఏ గ్రేడ్కి వచ్చింది. అట్లాగే సిహెచ్సి పొన్నూరు కూడా గతంలో బి గ్రేడ్లో ఉండింది, ఇప్పుడు ఏ గ్రేడ్కి వచ్చింది. 2 సిహెచ్సిలు అంతకుముందు సి గ్రేడ్లో ఉన్నాయి, ఇప్పుడు బి గ్రేడ్లోకి వచ్చాయి. అవి కూడా జస్ట్ ఏ గ్రేడ్లో మిస్ అయినాయి, చాలా దగ్గరలో ఉన్నాయి. ఏ గ్రేడ్ ఏ ప్రాతిపదికన తీసుకుంటారు? ఎందుకంటే గతంలో కూడా బి గ్రేడ్లో ఉండేది. గుంటూరు జిల్లా వైద్య రంగం చాలా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెనాలి హాస్పిటల్ కానీ, నరసరావుపేట ఏరియా ఆసుపత్రి కానీ, అదేవిధంగా ఇప్పుడు నారా లోకేష్ గారు మంగళగిరిలో 100 పడకల హాస్పిటల్ కూడా నిర్మాణం చేస్తున్నారు, ఏరియా హాస్పిటల్ కూడా. సో ఈ అన్ని పనులు ఎలా కొనసాగుతున్నాయి? మొత్తం మీద మనకు ఎరెస్ట్వైల్ గుంటూరు డిస్ట్రిక్ట్లో పల్నాడు జిల్లాలో వచ్చేసి 3 ఏరియా హాస్పిటల్స్, 7 సిహెచ్సిలు ఉన్నాయి. అందులో ఒకటి 50 బెడెడ్ హాస్పిటల్ మాచర్లో ఉంది. అట్లాగే బాపట్లలో 4 సిహెచ్సిలు, ఒక ఏరియా హాస్పిటల్ మన డైరెక్టర్ సెకండరీ హెల్త్ కిందకి వస్తుంది. గతంలో కూడా ఇవి అక్కడ నేను పల్నాడు డీసీహెచ్ఎస్గా పనిచేసినప్పుడు వాటన్నిటిని కూడా మెజారిటీ హాస్పిటల్స్ ఏ గ్రేడ్లో ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా ఏ గ్రేడ్లోకి వస్తాయి, ఇంకా మనకు రిపోర్ట్ రాలేదు. అట్లాగే బాపట్లో ఉన్న సిహెచ్సిలు కూడా ఏ గ్రేడ్లోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ గ్రేడింగ్ ప్రాతిపదికన ఎలా ఇస్తారంటే ఇయర్లీ వన్స్ అన్ని హాస్పిటల్స్ యొక్క పర్ఫార్మెన్స్ బేస్డ్, ముఖ్యంగా ఐపీ, ఓపీ, సర్జరీస్, తర్వాత డెలివరీస్, తర్వాత వచ్చేసి ఎన్టీఆర్ వైద్య సేవ కేసులు, వీటన్నిటిని ప్రాతిపదిక తీసుకోవడమే కాకుండా వీటితో పాటు ఎఫ్ఆర్ఎస్ ఒకటిను, ఏబిడిఎం ఒకటిను, వీటిని కేపీఐలో చేర్చారు. దాంతోపాటు శానిటేషను, తర్వాత ఇతరత్ర సపోర్టింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకొని ప్రతి పారామీటర్కి ర్యాంక్ ఇచ్చుకుంటూ వస్తారు. ముఖ్యంగా ఈ 5 ఇంపార్టెంట్: ఓపీ, ఐపీ, డెలివరీ, సర్జరీస్, తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ. ఆ తర్వాత గవర్నమెంట్ ఈసారి మొత్తం డిజిటలైజ్ చేసేసింది. హాస్పిటల్స్ ఉన్నటువంటి ప్రతి పేషెంట్, ఓపీకి వచ్చిన ప్రతి పేషెంట్ 10 నిమిషాలు కూడా ఓపీలో క్యూలో ఉండకూడదు. రాగానే స్కాన్ చేసినా కానీ, లేకపోతే ఆధార్ కార్డు ఇచ్చినా, సెల్ నెంబర్ ఇచ్చినా కూడా ఇమీడియట్గా అతనికి ఏ డాక్టర్ దగ్గర వెళ్ళాలని వెళ్ళిపోతుంది. అదే కాకుండా లేటెస్ట్గా మన రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కింద మనమిత్రలో యాప్లో మనము హాస్పిటల్కి మెసేజ్ పెడితే ఇమీడియట్గా మనకి ఆ ప్రాబ్లంని బట్టి ఏ రూమ్కి వెళ్ళాలి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇక అసలు క్యూలో ఉండాల్సిన పని లేదు. వాట్సాప్ ద్వారా మనం ఓపీ తీసుకునేటటువంటి ఫెసిలిటీని కల్పించారు. తర్వాత వీటితో పాటు అన్ని ఇండికేటర్స్, పేషెంట్ యొక్క మొత్తం హెల్త్ స్టేటస్ మొత్తం, అతను ఓపీ ఎక్కడ చూపెట్టుకున్నాడు, ఏం టెస్టులు చేసుకున్నాడు, ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇది మొత్తం ఒక ఐడి నెంబర్, యూనిక్ ఐడి నెంబర్ ఇచ్చేస్తున్నారు. ఈ ఐడి నెంబర్ ద్వారా అతను లైఫ్ లాంగ్ అందులో ఆ ఐడి నెంబర్ చెప్పేస్తే అతను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఓపెన్ చేస్తే అతని యొక్క హెల్త్ స్టేటస్ మనకు తెలిసిపోతుంది. అంటే ఏరియా హాస్పిటల్లో కొంత సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని వినిపిస్తుంది. ఎందుకంటే ఫార్మసీ దాంట్లో కానీ, అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్లో కూడా కొంత స్టాఫ్ కొరత ఉందని చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అటు కాంట్రాక్ట్ పోస్టులు ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు పూర్తి స్థాయిలో అవనటువంటి పరిస్థితి. ఇది ఎన్ని రోజులు అయ్యే అవకాశం ఉంది? గతంలో కొరత ఉండేదండి.
కానీ ఇప్పుడు అన్ని చోట్ల స్టాఫ్ నర్సెస్ కొరత అయితే నాకు తెలిసి ఏ హాస్పిటల్లో లేదు. పూర్తి స్థాయిలో నియమించడం జరిగింది. ఒక 3-4 మంత్స్ బ్యాక్ అన్ని హాస్పిటల్స్లో పూర్తిగా ఉన్నాయి. ఎన్హెచ్ఎం స్టాఫ్ని నియమించారు. డాక్టర్స్ని కొరతను కూడా ఇక్కడ ఉన్నటువంటి మన డైరెక్టర్ గారు చక్రధర్ గారు డ్రైవ్ కింద తీసుకొని ఇమ్మీడియట్గా ప్రమోషన్స్ ఇవ్వడం, ప్రమోషన్ ఇచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ చేయడం, ఆ విధంగా చేయడం వల్ల అన్ని స్థాయిలో దాదాపు 1 or 2 తప్ప 0 వేకెన్సీ కింద మనము డ్రైవ్ కింద తీసుకొని చేస్తున్నామండి. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. వైద్య వృత్తిలో కూడా డిసిహెచ్ రంగారావు గారు పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అటు ఏ గ్రేడ్ అంటే హాస్పిటల్స్ రావడం కూడా అటు డాక్టర్స్ అదేవిధంగా అటు అధికారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. వాట్ టు స్టూడియో.